Hello guys and welcome back to our YouTube channel MOT-Master of Tech. Friends, welcome to the last video of HTML tutorial. సో మనం నెక్స్ట్ వీడియో నుంచి అయితే CSS అయితే నేర్చుకోబోతున్నాము. సో ఈ లాస్ట్ వీడియోలో మనము సిమాంటిక్ HTML ట్యాగ్స్ గురించి అయితే నేర్చుకోబోతున్నాం. అసలు సిమాంటిక్ HTML ట్యాగ్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి కరెక్ట్గా UI అంటే HTML వెబ్ పేజ్కి కరెక్ట్ UI రావాలంటే మనం సిమాంటిక్ ట్యాగ్స్ అనేవి యూజ్ చేయాలన్నమాట. ఈ సిమాంటిక్ ట్యాగ్స్ అంటే ఏంటంటే ఫస్ట్ మనం ఏ వెబ్ పేజ్కైనా మనకి ఒక హెడర్ కావాలి. సో హెడర్ అనేది ఒక ట్యాగ్గా క్రియేట్ చేసి మనం దానిలో హెడర్ ఇచ్చేస్తాం. అండ్ నావ్ బార్ అంటే ఏంటంటే మన ఇమేజ్ యొక్క అంటే మన వెబ్ పేజ్ యొక్క లోగోని అండ్ దాని నేమ్ ఇచ్చేసి కొన్ని ఆప్షన్స్ ఇస్తాము, కొన్ని లింక్స్ క్రియేట్ చేసి పెడతాం కదా, దాన్ని నావ్ బార్ అంటారు. అండ్ ఒక మెయిన్ ట్యాగ్ని యూజ్ చేసి దాంట్లో సెక్షన్ అండ్ ఆర్టికల్ రాస్తాము. అండ్ దాని సైడ్లో కొన్ని నావిగేషన్స్ ఇస్తామన్నమాట అండ్ ఫుటర్. సో ఇలా మనము ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేస్తే అది చాలా UI అనేది చాలా బాగుంటుంది. అండ్ దాన్ని ఇంకా CSSతోని ఇంప్రూవ్ చేస్తే ఆసమ్ ఉంటుంది వెబ్ పేజ్ అనేది. సో ఇలా మనం యూజ్ చేస్తున్నట్టయితే మన HTML వెబ్ పేజ్ అనేది రెస్పాన్సివ్ అండ్ HTML5 వర్షన్ యూజ్ చేసినట్టు ఉంటుంది అండ్ మోర్ UI ఫ్రెండ్లీ లాగా ఉంటుంది వెబ్ పేజ్ అనేది. సో ఈ సిమాంటిక్ ట్యాగ్స్ ఏంటంటే హెడర్, నావ్, మెయిన్, సెక్షన్, ఎసైడ్, ఆర్టికల్, ఫుటర్. ఇవి ఎలా యూజ్ చేయాలో నేను చెప్తా చూడండి. ఫస్ట్ మనం ఒక కొత్త ఫోల్డర్ని అయితే క్రియేట్ చేద్దాం, కోడ్ 10. సో ఇది మన లాస్ట్ వీడియో HTML గురించి. సో కోడ్ 10 అనమాట ఇది. సో దీనిలో ఒక కొత్త పేజ్ final.html అని పెడదాం. final.html. ఒకవేళ మీకు ఇంకా వీడియోస్ ఏమైనా డౌట్ ఉంటే HTML మీద మీరు కామెంట్ అయితే చేయండి, నేను పక్కా ఇంకో వీడియో చేస్తాను దాని మధ్య CSS మధ్యలోనైనా. అండ్ దీనికి ఒక బాయిలర్ ప్లేట్ అండ్ ఇక్కడ టైటిల్ ఏమి ఇద్దామంటే సిమాంటిక్ ట్యాగ్స్. సేవ్ చేద్దాం. ఇప్పుడు బాడీ స్టార్ట్ అయ్యేటప్పుడు మనం ఏం రాయాలంటే హెడర్ అని రాయాలి. హెడర్ ట్యాగ్. ఈ హెడర్ ట్యాగ్లో మన హెడ్డింగ్స్ ఇవ్వాలన్నమాట, మన వెబ్ పేజ్ నేమ్ అండ్ సబ్ టైటిల్. సో ఇక్కడ నేను ఒక కామెంట్ అయితే చేస్తున్నా. సో ఇప్పుడు మనం వెబ్ పేజ్ అయితే డెవలప్ చేయట్లేదు కాబట్టి నేను ఓన్లీ మీకు అర్థం కావాలని ఇలా ఒక లేఅవుట్ లాగా చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మనం ఏం ఇవ్వాలంటే headings of our web page or website అని రాద్దాం అండ్ సేవ్. ఈ హెడర్లో ఇంకా ఏమొస్తుంది అంటే నావ్ బార్ వస్తుంది. నావ్ బార్ అనమాట. నావ్ బార్ అంటే నావిగేషన్ చూడండి. నావిగేషన్ ఫర్ ద సైట్. సో మనము అబౌట్ కానీ లేకపోతే ప్రోడక్ట్స్ అలా కొన్ని వెబ్ పేజెస్లో మనం వెబ్సైట్స్లో చూస్తుంటాం కదా, అబౌట్స్, కాంటాక్ట్, ఇమేజెస్, ప్రొఫైల్, గ్యాలరీ అలా నావిగేషన్స్ ఇచ్చేవాటిని మనం నావ్ బార్ అని పేర్ చేస్తాము. అండ్ ఇది ఆ నావ్ బార్ క్రియేట్ చేయాలంటే మనము నావ్ అనే ట్యాగ్ యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ మనం ఇంకో ట్యాగ్ యూజ్ చేస్తాం, అదే మెయిన్. ఈ మెయిన్ ట్యాగ్ ఏం చేస్తుంది అంటే మన మెయిన్ సబ్జెక్ట్ని మనం మెయిన్ ట్యాగ్లో రాస్తాం అనమాట. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్. ఈ మెయిన్ ట్యాగ్ మధ్యలో మనకి ఏముంటుందంటే సెక్షన్ ట్యాగ్. ఈ సెక్షన్ ట్యాగ్లో ఏం రాస్తామంటే మన మెయిన్ సబ్జెక్ట్ యొక్క థియరీ అంటే పారాగ్రాఫ్ మొత్తం ఈ సెక్షన్ ట్యాగ్లో రాస్తాం. అండ్ ఆర్టికల్ ఇంకేమైనా ఉంటే మనము మన వెబ్ పేజ్ గురించి దీనిలో రాస్తామన్నమాట. ఆర్టికల్, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్. అండ్ ఇక్కడ మెయిన్ తర్వాత ఎసైడ్ ట్యాగ్ ఏం చేస్తుంది అంటే మనం కొన్ని వెబ్ పేజెస్ చూసుకుంటే సైడ్కి స్క్రోల్ అవుతూ ఉంటాయి మన సెక్షన్ అండ్ ఆర్టికల్స్లో హెడ్డింగ్స్, సైడ్ హెడ్డింగ్స్. ఇలా ఎసైడ్లో మనకి కొన్ని నావిగేషన్స్ అండ్ మన హెల్ప్ అవన్నీ ఉంటాయి అన్నమాట. మనకి వెబ్ పేజ్కి యూస్ఫుల్ అయ్యేవన్నీ మనము ఎసైడ్లో యూజ్ చేస్తాము. అండ్ లాస్ట్లీ ఫుటర్ అంటే ఎవరు బిల్డ్ చేశారు వెబ్సైట్ని అండ్ మనము మన వెబ్ పేజ్ యొక్క లింక్స్ ఆర్ మన ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ అండ్ మన ఈమెయిల్ అండ్ మన ఫోన్ నెంబర్, కాంటాక్ట్, అబౌట్ అవన్నీ మనం ఫుటర్లో రాస్తాం అన్నమాట. సో ఫుటర్. సో ఇలా మనము ఈ సిమాంటిక్ ట్యాగ్స్ని యూజ్ చేసి మనం మన వెబ్ పేజ్ని ఆర్ వెబ్సైట్ని డెవలప్ చేస్తే
మన యూఐ అండ్ యూఎక్స్ అనేది చాలా మంచిగా ఉంటుంది. అండ్ మనకి సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్ యూజ్ చేసేటప్పుడు కూడా మనకి చాలా మంచి అవుట్పుట్ అనేది వస్తుంది అండ్ మంచిగా మనము డెవలప్ అయితే చేయొచ్చు మన వెబ్సైట్ని. సో ఈ ట్యాగ్స్ని యూజ్ చేసి ఈ ఫార్మాట్లో మనము వెబ్ పేజ్ని అయితే క్రియేట్ చేయాలన్నమాట. హెడర్లో హెడ్డింగ్స్ ఇచ్చేసి అండ్ nav బార్ ఒకటి క్రియేట్ చేయాలి. అండ్ nav బార్ క్రియేట్ చేసిన తర్వాత మనము మెయిన్ ట్యాగ్ని యూజ్ చేసి దాంట్లో మన సబ్జెక్ట్ని అయితే సెక్షన్స్ అండ్ ఆర్టికల్స్లో రాయాలి. అండ్ ఎసైడ్ యూజ్ చేసి మనం కొన్ని నావిగేషన్స్ అండ్ హెల్పింగ్ గైడ్లైన్స్ అయితే ఇవ్వచ్చు. అండ్ ఫుటర్ యూజ్ చేసి మన కాపీ రైట్ ఆర్ ఫోన్ నెంబర్, కాంటాక్ట్స్ అండ్ అబౌట్స్లో రాయొచ్చు. సో ఇలా మనము HTML వెబ్ పేజ్ని ఆర్ వెబ్సైట్ని క్రియేట్ చేయొచ్చు. సో మనం ఈ 10 వీడియోస్లో మనం HTML గురించి అయితే చాలా బాగా నేర్చుకున్నాం. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మన ప్లేలిస్ట్ని అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళని కూడా నేర్చుకోమనండి HTML. అండ్ నెక్స్ట్ వీడియోస్లో నుంచి మనం CSS అయితే నేర్చుకోబోతున్నాం. సో ఆర్ యూ ఎక్సైటెడ్? కామెంట్ చేయండి బిలో ఎక్సైటెడ్ అని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.